హే స్టాప్, 1 సెకండ్ ఆగండి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అక్క నువ్వు యూకేలో ఉంటావు కదా, స్టడీస్ ఎలా ఉంటాయి, ఆ యూనివర్సిటీలో ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఈ యూనివర్సిటీలో ఆ కోర్స్ ఎలా ఉంటుంది, లేకపోతే పార్ట్ టైం ఎలా ఉంటుంది, దొరుకుతున్నాయా, మనీ ఆన్ చేసుకోవచ్చా, కాలేజ్ ఫీజు కట్టొచ్చా, అకామిడేషన్ దొరుకుతుందా, తెలుగుతో ఉండొచ్చా, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంతమంది ఎన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఇట్స్ ఓకే, డౌట్స్ ఉంటాయి, నేను కూడా అగ్రీ చేస్తా. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి వెళ్ళే ముందు. నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొంతమందికి 1-on-1 సెషన్ తీసుకొని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను వీడియోస్ చేయకపోవచ్చు, ఎందుకంటే నాకు అనిపించింది అందరికి అనిపించకపోవచ్చు, మళ్ళీ ఏమన్నా ఎవరైనా అఫెండ్ అవుతారేమో అని చెప్పి నేను ఆ జోలికి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఒక్కరినైనా చూద్దాం అనుకున్నాను, హెల్త్ కోసం అడుగుతారా అని. ఎవ్వరు హెల్త్ కోసం అడగలేదు గైస్. వై? హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ అబ్రాడ్ కంట్రీస్ని అస్సలు సెలెక్ట్ చేసుకోకండి. మొత్తం క్యూర్ అయ్యాక మెడికేషన్ తీసుకున్నాక అంతా బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు వెళ్ళండి. యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్స్. అంతేగాని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను వెళ్తా సాధిస్తా అంటే ఇంకా వీక్ అయిపోతారు. చాలా మంది పార్ట్ టైమ్స్ దొరకట్లే, అకామిడేషన్ దొరకట్లే, అట్లా స్కామ్ చేస్తారు, ఇట్లా స్కామ్ చేస్తారు, మన తెలుగులో మోసం చేస్తారు, ఇంతగానం చెప్తున్నారు. కానీ ఎవ్రీవన్ ఆర్ ఫేసింగ్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. గైస్ లిజన్ టు మీ, నిజం. నేను కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎంత అంటే వైటమిన్ డి, బోన్స్ ఎంత వీక్ అవుతాయంటే చలికి. మీరు స్ట్రాంగ్ ఉన్నారా? యు నో యు ఆర్ స్ట్రాంగ్, ఓకే మీరు వెళ్ళండి, చేయండి, యూ అచీవ్ యువర్ డ్రీమ్స్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అదే వీక్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ 1-2 సార్లు ఆలోచించండి. లేకపోతే అక్కడికి వెళ్ళాకైనా కూడా టేక్ సమ్ మెడికేషన్. లేకపోతే ఫస్ట్ నుంచే మీరు ఒక కాన్షియస్గా ఉండండి. నాకు కొంచెం నేను సెన్సిటివ్, తప్పేం లేదు దాంట్లో, నేను కొంచెం సెన్సిటివ్, టైంకి ఫుడ్ తినాలి అని చెప్పి మీరు ఆలోచించుకొని ఫుడ్ తినండి. మీరు ఎంత సంపాదించినా ఎండ్ ఆఫ్ ద డే తినడానికే కదా, హ్యాపీగా ఉండడానికే కదా. అక్కడికి వెళ్ళి సంపాదించలేక రూమ్లోనే ఉండి హెల్త్ బాగుండక బిల్స్ పే చేయడానికి కష్టం, రూమ్ రెంట్ పే చేయడానికి కష్టం, ట్రావెలింగ్కి కూడా మనీ ఉండవు కొన్నిసార్లు. నేను ఫేస్ చేసే ఆ ప్రాబ్లం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే హెల్త్ కోసం అడగండి. అక్క ఈ కంట్రీలో పలానా చోట లైక్ హాలన్ అండ్ బ్యారెట్ ఉంటుంది, అక్కడ వైటమిన్స్ బాగుంటాయి అక్క, అక్కడ వైటమిన్ సి, వైటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవచ్చా, ఇట్లాంటివి అడగండి, తప్పేం లేదు. బికాస్ తెలియక చాలా మంది వేసుకోకుండా తినక ఒక క్రొసాంట్, ఒక బ్రెడ్ ఏదో ఒకటి తినేసి వర్క్ వెళ్ళిపోతున్నారు. ఆ డే నెక్స్ట్ డే ఫ్యూ మంత్స్ బాగుంటుంది, తర్వాత లాంగ్ రన్లో చాలా 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 ఎఫెక్ట్ అవుతుంది. అది మీకు తెలిసే లోపలే ఏదో వీక్నెస్ లే, సరిగా తినట్లే అనుకుంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. ఐ నో గైస్, లిటరలీ ట్రస్ట్ మీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అబ్రాడ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ స్టడీస్, నాట్ ఓన్లీ పార్ట్ టైం, అదంతా కూడా హెల్త్ కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఐ హోప్ మీరు మీ హెల్త్ కోసం ఆలోచించుకుంటారని. అక్కడికి వెళ్ళి సగంలోనే వచ్చేయకుండా, లేకపోతే మీ గోల్స్ ఫినిష్ చేసే టైంలో ఎగ్జాక్ట్లీ ఆ ఎడ్జ్ మూమెంట్లో హెల్త్ బాగాలేకుండా ఏం చేయలేకపోవడం, అది చాలా ఖయాటిక్ ఉంటుంది. సో ఫస్ట్ నుంచే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బాయ్.